పోటీ పరీక్షల సిలబస్లో మార్పులు చేర్పులపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఉన్న సిలబస్ను సమూలంగా మార్చేందుకు సిద్ధమైంది. కొన్ని వర్తమాన అంశాలను చేర్చేందుకు కసరత్తు చేస్తుంది. కొత్త సిలబస్ ఎలా ఉండబోతుంది? సిలబస్ రూపకల్పనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఎప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే ఛాన్స్ ఉంది? వాచ్ ది స్టోరీ. పోటీ పరీక్షలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు ప్రారంభించింది. జాతీయ స్థాయి పరీక్షలకు ధీటుగా టీజీపీఎస్సీ సిలబస్ ఉండాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా అన్ని పోటీ పరీక్షల సిలబస్లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో 6 సభ్యులతో కమిటీని నియమించింది. అభ్యర్థుల్లో నైపుణ్యాన్ని గుర్తించేందుకు అనుగుణంగా సిలబస్ ఉండాలని భావిస్తున్న టీజీపీఎస్సీ నిపుణులతో చర్చించి సిలబస్పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014-15లో కమిటీ వేసి సిలబస్ను రూపొందించారు. అప్పట్లో ఈ కమిటీలో ఉన్న ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, సుక్క రామయ్యతో పాటు పలువురు సమగ్ర అధ్యయనం చేసి సిలబస్ను రూపొందించారు. 10 ఏళ్లు పూర్తి కావడంతో సిలబస్లో మార్పులు చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు ఇతర పోటీ పరీక్షల సిలబస్లలో స్వల్ప మార్పులను కమిటీ సిఫార్సు చేయనుంది. సిలబస్తో పాటు ప్రశ్నావళి, సాంకేతిక సంస్కరణలపై కూడా మరో 2 కమిటీలు ఏర్పాటు చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్ మార్చాల్సిన అవసరం ఉందనంటున్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నడిచింది. ఇది ప్రాంత అస్తిత్వ పరిరక్షణ కోసం సాగిన ఉద్యమం. కాబట్టి ఇక్కడ ఎవరు పరీక్ష రాసినా ఈ ప్రాంత చరిత్ర, ఇక్కడ అస్తిత్వాన్ని తెలుసుకోవటం అవసరం. ఆ తెలుసుకోగలగటం ఎందుకు అవసరం అనంటే రేపు భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు అవుతారు. కాబట్టి ఆ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన సిలబస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీసేయవద్దని, అది అంతర్భాగంగానే ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. పోటీ పరీక్షలు సాధారణ గ్రామీణ విద్యార్థులు రాసేందుకు వీలుగా తెలుగులో నిర్వహించాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. నేషనల్ కాంపిటీషన్లో ఇంగ్లీష్ ఉండాలి, లేదంటే వాళ్ళన్నట్టుగా హిందీ ఉంటే చాయిస్, హిందీ మీద రాసుకుంటాడా ఇంగ్లీష్లో రాసుకుంటాడా అనేది విద్యార్థి ఛాయిస్గా ఉండాలి. అంతేగాని బలవంతంగా హిందీలో రాయాలని చెప్పేసి నిబంధన పెట్టద్దు. సో తెలుగు అనేది మ్యాండేటరీగా చేయాలి. అన్ని యూపీఎస్సీ ఎగ్జామ్లో కావచ్చు, గ్రూప్ 1 ఎగ్జామ్లో కావచ్చు, అన్నిట్లలో తెలుగు మ్యాండేటరీగా చేయాలి. ఖచ్చితంగా తెలుగు ద్వారా అవకాశాలు ఎక్కువ మెరుగయ్యే విషయంగా ప్రభుత్వం కృషి చేయాలి. ఆ దిశగా సిలబస్ క్రియేట్ చేయాలి. 6 నెలల్లో సిలబస్లో మార్పులు చేర్పులు ప్రక్రియను పూర్తి చేసే దిశగా టీజీపీఎస్సీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మొత్తంగా కొత్త సిలబస్తోనే టీజీపీఎస్సీ పరీక్షలు జరిగే ఛాన్స్ ఉంది.